అబ్బా ఎందుకో చెప్పకుండా నన్ను ఇక్కడ దాకా ఎందుకు లాక్కొచ్చావు కృష్ణ? చెప్తానుండండి. ఈ బోర్డు చూడండి. హాల్ నిండింది కాబోలు. రండి రండి, ఒకసారి లోపలికి వచ్చి చూడండి. మండిపోను ముగ్గురే కూర్చుని సినిమా చూస్తున్నారా? ఆ ముగ్గురు సినిమా హౌస్ఫుల్ అయితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కట్టి మరీ సినిమా చూస్తున్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? ఆ మాటే నేను అంటే ఇది మాకు అలవాటే అన్నారండి. పైగా వాళ్ళ ఊళ్ళో కూడా ఇలాగే వారానికి 3-4 సినిమాలు చూస్తారట. ఆ బండ వెధవరి అరగుండు వెధవా, అరక్షణంలో ఈ సున్నం ఆ డబ్బాలోకి ఎత్తకపోయావంటే నీ బొవికలో సున్నం లేకుండా తంతారు. ఎత్తో ఆ బండ వెధవలకి బక్క పీరిచ్చి పిచ్చా ఏమిటయ్యా? పిచ్చి కాదు గాని చేదస్తం అనుకుంటానండి. ఒక్కొక్క సినిమాకి 1500 రూపాయలు చొప్పున వారానికి 4 వేసుకోండి. 6000, నెలకి 24,000, సంవత్సరానికి అమ్మో అమ్మో 2,88,000 అయ్యా. అక్కడికి 3 లక్షలు సినిమాలకే అయిపోయిందా? ఇకపోతే ఆ బండ వెధవల తిండికి ఏడాదికి 7 లక్షలన్నా కాకపోదు. మరే అరే వాళ్ళ టిఫిన్లకి ఒక్కొక్క రోజుకి ఒక ఆవకాయ జాడీ చొప్పున వేసుకున్నా సంవత్సరానికి 1,00,000 రూపాయలు పచ్చళ్ళకే అయిపోతుంది కదండి. అవునయ్యా. వెరసి 10 లక్షల రూపాయలు వాళ్ళ తిండికి సినిమాలకే అవుతుంది. ఈ లెక్కన వాళ్లకున్న 25 లక్షల రూపాయల ఆస్తి 2.5 సంవత్సరాల్లోనూ సఫా. ఆ తర్వాత మీ అమ్మాయి 4 ఇళ్లలోనూ పాచి పని చేసి వాళ్ళ ఆయనకి బావలకి తినిపించాల్సి వస్తుంది. వద్దు, ఈ సంబంధం నాకు వద్దు. వద్దు గాక వద్దు. ఈ దిక్కుమాల సంబంధానికి ఓ దండం పెట్టి పేడ వదిలించుకుంటాను. హలో మామగారు. ఎవడయ్యా నీకు మామ? మా పిల్లని నీకు ఇవ్వట్లేదు. అయినా నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. వెళ్ళు. రేయ్ కూర్చోకండి, కూర్చుని విరుగుతాయి. లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు, ఏమిటండి ఇది? మీకేమైనా మర్యాదగా ఉందా? పొద్దున్న వరకు పెళ్లి ఖాయమన్నారు. బుద్ధి గడ్డిదిరా అన్నానయ్యా, ఇప్పుడు తెలిసి వచ్చింది. అయ్యా మీకు నాకు సరిపడదు. వెళ్ళండి. వద్దంటే బతిమాలేఖరు మనకేమిటో కూటం. పద వెళ్ళండి. మంచిలాగా వెళ్దాం. ఉండు, కాస్త నీళ్ళు ఇప్పించండి. నీళ్లు లేవు. మా బావులు ఎండిపోయాయి. మా ఊరు చెరువులు ఇంకిపోయాయి. మా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సముద్రం ఎగిరిపోయింది. బాబు మీకు ఒక నమస్కారం. మీ దాహానికి 100 నమస్కారాలు. మీ ఠుట్టుకి 1000 నమస్కారాలు. వెళ్ళండి బాబు. పదరా తమ్ముడు, ఇటువంటి మర్యాద హీలని తెలియకొచ్చాం. పద. నా కూతురు బతుకు సర్వనాశనం కాకుండా కాపాడావు. నీ మేలు మర్చిపోలేనయ్యా కృష్ణమూర్తి. నీకుండే పొదుపు మా సుందరానికి ఉంటే నా జన్మ ధన్యమయ్యేదయ్యా కృష్ణ. మీ సుందరానికి ఏమండి? జల్సా తిరుగుళ్ళు అలవాటయ్యాయి. చదువు పట్ల శ్రద్ధ లేదు. ఇప్పటికి బియ్య 2 సార్లు తప్పాడు చవట. అలాగా? ఈసారి సుందరాన్ని పాస్ చేయించే బాధ్యత నాది. నాకు వదిలేయండి. ఇవాళ రాత్రి నుంచే నేను అతనికి ప్రైవేట్ చెప్తాను కదా. నన్ను నా కుటుంబాన్ని కాపాడటానికి వచ్చిన దేవుడు అయ్యా నువ్వు. బ్రూటస్ ఇస్ అంబిషియస్. కృష్ణమూర్తి భోజనం చేసి వచ్చావా? మీరు? ఇదిగో ఈ లెక్కలు చూసుకుని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. భోజనం చేస్తారా? అంటే మీరు రాత్రిపూట కూడా భోజనం చేస్తారా? అదేమిటి, నువ్వు చేయవా? చంపేశారు. 2వ పూట కూడా భోజనం చేస్తే మా అభాపేశం వాళ్ళు బహిష్కరిస్తారు. అభాపేశమా? అదేమిటయ్యా? అదేనండి, అఖిల భారత పీనాసి సంఘం. ఓహో, మన సంఘమా? అయితే మీకు ఒంటిపూట భోజనమేనమాట. ఆ తినే ఒక్క పూట 2 పూటలకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా సరే. ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కందెగింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు. ఇది మా మెను, అంతే. అలాగా? మరి చికెను మటను తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీక్కు తినాలా చెప్పండి? ఓ కోణ్ణో మేకనో గుమ్మానికి కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. అచ్చం చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది అనుకోండి. అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది.
పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య కరెక్ట్ గా వచ్చారు. రారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మన ఊరు నుంచే. బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను. బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య నాకు కూడా వడ్డించేవి. మీ అలాగే. తమ్ముడికి కూడా వడ్డించవే. బావా ఎన్నాళ్ళకి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది? చూరుకు వెళ్లాడుతోంది అదిగో. దానొక్క రెప్పార్పకుండా చూస్తూ పొట్టెన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. అన్నానన్న, నా రాజ్యం ఇలా పాడైపోయింది ఏంటి? సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారేమిటి? వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుందేమిటి? నా పట్ట ప్రాణి పాయఖానాలు ఉలుస్తుందేమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడేమిటి? ఏమైంది? ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? తమ్ముడు, ఏమైంది నా మావయ్య, రాజ్యానికి? తమ్ముడు. నా రాజ్యానికి ఏమైంది? చెప్పండి చెప్పండి. తమ్ముడు మావయ్య, ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది మావయ్య? అంతా మీ నాన్న చలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా? అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా? ఈ వాక్యాన్ని ఇటు మీరే మార్చేసుకోండి. ఏమిటో నాకంతా గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి. నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెదరగొట్టి పంపేశారు. చిచి, నానాటికి తీసుకట్టు నాగంపట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తిని అనాలి. అతన్ని ఏమైనా అన్నావంటే నేను ససేమిరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి ఓ 6 మజ్జిగ చుక్కలు పట్టుకురా. భోజనం పూర్తి చేసి చిన్న గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశం నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు. ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది. నమస్కారం. మీకు కాస్త ఆలస్యంగా కనిపిస్తున్నాను. ఏమీ అనుకోకండి. రండి రండి, కూర్చోండి. ఏమిటి? ఆ లక్ష్మీపతి వస్తే ఇలాగ మాట్లాడతావా? మరి ఎలా మాట్లాడాలి? హుందాగా ఉండాలి. వత్స, భక్త, ఆహా. ఓ ఆ టైపా? మరి చెప్పావు కదే, అదరగొట్టేస్తాను. ఎలా అంతా రెడీనా? కానీ ఈ ఆకులు కట్టుకోవడం, ఈ చేపలు చుట్టుకోవడం, ఆ పేపర్ గోచీలు పెట్టుకోవడం డ్రెస్సులే అసహ్యంగా ఉన్నాయి గురు. ఒరే చిట్టి, కృష్ణమూర్తి కళ్యాణం జరిపించడానికి తప్పదు మనకిది. తొందరగా రారా అరగుండు వెధవా. అదిగో వచ్చేస్తున్నాడు.